హలో అందరికీ, ఈరోజు చామదుంప ఎండు చేప పులుసు ఎలాగో నేర్చుకుందామా. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎగ్స్ వేసుకొని ఎర్రగా వేపుకొని పక్కన. ఎగ్స్ ఇంత చిన్నగా ఉన్నాయి అనుకుంటున్నారా? నాటుకోడి గుడ్లండో. అదే ఆయిల్లో ఎండు చేప ముక్కలు వేసుకొని ఎర్రగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో పచ్చిమిరపకాయ ముక్కలు, మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా కొంచెం వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అది బాగా వేగాక తగినంత ఉప్పు, అది బాగా వేగాక తగినంత కారం కూడా వేసుకోవాలి. అది బాగా ఫ్రై అయ్యాక మనం ఉడకబెట్టుకున్న చామదుంపలు తొక్క తీసుకుని శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు మగ్గనిస్తే దాని తర్వాత మనం ముందుగా చింతపండు తీసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. ఆ పులుసు ఇందులో వేసుకోవాలి. నానబెట్టుకున్న పులుసు పలుచగా వేసుకోవాలి. వేసుకున్నాక ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చాక మనం ఎగ్స్ వేపుకొని పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ వేసేసుకోవాలి. మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి మనం వేపుకున్న ఎండు చేప ముక్కలు కూడా వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు మగ్గితే ఎంతో టేస్టీ అయిన చామదుంపల ఎగ్ ఎండు చేప పులుసు రెడీ. అది ఒక గిన్నెలోకి తీసుకుని అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇలాంటి కర్రీ ట్రై చేయండి.